శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయం పేరు వింటే ఎక్కడో తమిళనాడులోని వైష్ణవాలయమని అనుకుంటాం. కానీ కాదు. శ్రీకాకుళానికి 100 కిలోమీటర్ల దూరంలో మందస మండలంలో ఉంది. 800 ఏళ్లనాటి ఈ పురాతన ఆలయం శిల్పకళా నైపుణ్యానికి ప్రతీక. వాసుదేవ పెరుమాళ్ ఆలయాన్ని సందర్శిస్తే సమస్త వైష్ణవ క్షేత్రాలను దర్శించినంత ఫలమని చెబుతారు. ఆవరణంలో ప్రవేశించగానే మనసు ప్రశాంతమవుతుంది. ఆధ్యాత్మిక భావనలు వెళ్లివిరుస్తాయి. వాసుదేవ పెరుమాళ్ ఆలయానికి ఎంతో ఐతిహాసిక ప్రాధాన్యముంది. దేవకీ అష్టమగర్భంలో జన్మించే బిడ్డే తన ప్రాణాల్ని హరిస్తాడని తెలుసుకున్న కంసాసురుడు దేవకీ వసుదేవులను కారాగారంలో బంధిస్తాడు. పుట్టిన పిల్లలందర్నీ నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంటాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటారా దంపతులు. చెరసాలలోని చిమ్మచీకట్లను తరిమేస్తూ 1000 సూర్యుల వెలుగుతో 4 చేతులతో శంఖచక్ర గదా అభయముద్రలలో శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చి తన కృష్ణావతార రహస్యాన్ని వివరిస్తాడు. వాసుదేవ పెరుమాళ్ ఆలయం 800 ఏళ్ల నాటిదని చెబుతారు. నిర్మాణ శైలిని బట్టి చూసినా చాలా ప్రాచీనమైందనే అర్థమవుతుంది. ఎందుకంటే కోణార్క్ సూర్య దేవాలయం సహా అనేకానేక ఆలయాల నిర్మాణ శైలి ఇక్కడ ప్రతిబింబిస్తుంది. కొన్ని కోణాల్లో పూరి జగన్నాథుడి ఆలయాన్ని కూడా గుర్తుకు తెస్తుంది. ఆలయాన్ని ఎవరు నిర్మించారన్నది స్పష్టంగా తెలియదు. ఒకానొక కాలంలో స్వామివారి నగలు, ఆలయ సంపదలు దోపిడీకి గురైనట్టు తెలుస్తోంది. కొంతకాలం పూజాదికాలకు నోచుకోలేదు. 300 సంవత్సరాల క్రితం మందస ప్రాంతాన్ని పాలించిన మణిదేవ మహారాజు వైష్ణవ ధర్మం మీద గౌరవంతో ఆలయాన్ని పునరుద్ధరించారు. తర్వాతి కాలంలో మళ్లీ శిథిల స్థితికి వచ్చిన చినజీయరు స్వామి చొరవతో గత వైభవాన్ని సంతరించుకుంది. పక్కనే గోపాలసాగర జలాశయం ఉంది. ఏటా మాఘమాసం జనవరిలో జరిగే బ్రహ్మోత్సవ వేడుకలు ఇక్కడే జరుగుతాయి. ఆలయం చుట్టుపక్కల అనేక దర్శనీయ స్థలాలున్నాయి. దగ్గర్లోనే మందస కోట ఉంది. 30 కిలోమీటర్ల దూరంలో మహేంద్రగిరి పర్వతం మీద పాండవుల ఆలయాలున్నాయి. వనవాస సమయంలో పాండవులిక్కడే ఉండే శివుడిని పూజించారని ప్రతీతి. మందస దగ్గర్లోనే దళసరి మరియు గండహతి వాటర్ఫాల్స్ ఉన్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో సమయంలో ఎగ్జిబిషన్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.